ప్రేయర్ చేసినప్పుడు నేను ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ప్రేయర్ చేస్తున్నా, బట్ నాకు ఆన్సర్ రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు నా ప్రేయర్ రిక్వెస్ట్లు వినట్లేదు, నా ప్రార్థనలు వినట్లేదు, ఎప్పటి నుంచో సేమ్ అదే అంశం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ దానికి ఆన్సర్ రాలేదని ఎవరికైనా అనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి అనిపించలేదా? నాకైతే చాలా అనిపించింది. కొన్ని సార్లు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో కొన్ని నాకు ఇది ఇవ్వయ్యా, లేకపోతే నా లైఫ్లో నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, నా జీవితంలో నా బాడీలో ఈ హెల్త్ ఇష్యూ ఉంది, దీన్ని తీసే అని చెప్పి మనల్ని దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు కొన్ని సార్లు దాన్ని తీయరు. ఏమనిపిస్తుంది అంటే మన చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ అందరూ కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేమొచ్చింది, ఎప్పటి నుంచో నమ్ముకుంటానే అన్నావు, నీకు ఆర్థిక పరిస్థితి మారలేదు, లేకపోతే నీకు హెల్త్ ఇష్యూ అలాగే ఉంది, ఎప్పటి నుంచి అలాగే అన్నావు, దేవుని నమ్ముకొని ఇంకా దీనస్థితికి వెళ్ళిపోయావు కానీ ఇంకేమన్నా పెరిగావా, ఇంకేమన్నా బాగా ఉన్నత స్థానంలోకి వెళ్ళావా? మేము చూడు లోకంలో విగ్రహారాధన చేస్తున్నాం, సినిమాలకి ఎంజాయ్ చేస్తున్నాం, ఇష్టం వచ్చిన చోట్లకి అన్నీ తిరుగుతున్నాం, మేము బాగున్నాం, కానీ నువ్వు సినిమాకి రానంటావు, అక్కడికి రానంటావు, ఇక్కడికి రానంటావు, విగ్రహానికి మొక్కనంటావు, కానీ నువ్వు మాత్రము అలాగే ఇంకా మాకంటే దారుణంగా ఉంటావు, మేమే బాగున్నాం నీకంటే అని చెప్పి మన చుట్టాలు అనొచ్చు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ కూడా అంటారు దేవుడు అంటా ఎప్పుడు చూసినా దేవుడు నీకు ఏం చేశాడు అని. సరే ఇవన్నీ పక్కన పెడితే క్రైస్తవులు అనబడుతున్న మనం కూడా చాలా మంది చర్చ్కి వెళ్తా ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది గొప్పగా ఆరాధిస్తారు దేవుణ్ణి, కానీ వాళ్ళ లైఫ్లో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా జవాబు రాదు. దేవుడు దగ్గర నుంచి జవాబు రాకపోవడానికి ఒక 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, దేవుడే కొన్నిసార్లు మనకి టెస్టింగ్ పీరియడ్. ఆ టెస్టింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏంటి, మనం నాన్ స్టాప్గా ప్రేయర్ చేస్తున్న ఆన్సర్ వస్తుందా, కావాలని డిలే చేస్తాడు దేవుడు. ఎందుకు? మనల్ని టెస్ట్ చేయడానికి, మనకి పేషెన్స్ ఇవ్వడానికి, మనకు ఓర్పు నేర్పించడానికి కొన్నిసార్లు దేవుడే కావాలని లేట్ చేస్తూ ఉంటాడు. అది ఫస్ట్ పాయింట్. అయితే దాని గురించి నేను ఎక్కువ చెప్పను. రెండవది ఏంటంటే మనమే సరిగ్గా మనం ప్రార్థన చేసి, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, మనం ప్రార్థన చేసిన తర్వాత వెంటనే నెగిటివ్గా మాట్లాడతాం. ఒక 1 hour 1 day అంతా ఫాస్టింగ్ ఉండి నా జీవితంలో ఈరోజు వీరందరూ రక్షించబడాలి, కొంతమంది వైఫ్స్ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు, నా హస్బెండ్ మారాలి అని చెప్పి, లేకపోతే తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తారు. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమెను అనగానే ఏమంటారు ఇంట్లో, నువ్వు ఎప్పటికీ మారో, నువ్వు అలాగే అంటావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అదే ఇప్పుడు దాకా అదే నోడతావు కదా, దేవా మార్చు అని చెప్పి మనం ప్రార్థన చేస్తా, అంత నెక్స్ట్ మినిట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నువ్వు మారవు, నువ్వు వింతేరా, నువ్వు ఇంకా బాగుపడవు, నీ వల్ల మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తున్నాను, అదే నోటితో నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ఏది వస్తుంది? మనము ఇప్పుడు దాకా ప్రార్థన చేసిందంతా పోదా. రెండోది ఏంటి, మనం నెగిటివ్గా మాట్లాడటం వల్ల మనం కోల్పోతాం మన వల్లే. అప్పుడు అంతా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, పెద్ద వర్డ్స్ యూస్ చేసి ప్రార్థన చేసినా, సరిగ్గా కనుక మనం ప్రార్థన చేసిన తర్వాత నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే అలా మాట్లాడతామా, నువ్వు మారవు ఇంకా అని. మనం ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసం కనుకుంటే దేవుడు లేదు నా కొడుకు అలా చేసినా దేవుడు మారుస్తాడు, దేవుడు నిన్ను మారుస్తాడు లేరా అని చెప్పి ఆ విశ్వాసంతో అలా ఉంటాం. పక్కింటి వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 10,000 అప్పు కావాలి మనకి, ప్రార్థన చేస్తాం, దేవా నాకు 10,000 ఇవ్వయ్యా, నాకు ఈ కొరత ఉంది, ఒకవేళ అప్పు చేసాం, అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వస్తారని ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత బాగా ఏడ్చి మరి ప్రార్థన చేస్తాను, నాకు హెల్ప్ చేయమని. అయిపోయిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి, ఏంటో నా లైఫ్ అప్పులు పాలైపోయాను, ఇంత తప్పు ఉందో తెలుసా నాకు అని చెప్పి అలా చెప్పామనుకోండి, ఏంటి, దేవుడి మీద ఆల్రెడీ దేవుడిని అడిగాం, విశ్వాసం ఉంచితే ఇంకొకరికి అలా చెప్తామా, నా లైఫ్ ఇలా ఉంది, నాకు ఇన్ని అప్పులు అయిపోయాయని చెప్తామా? అలా చెప్పామంటే ఏంటి, దేవుని మీద కంప్లీట్గా మనము ఫెయిత్ ఉంచలేదు అన్నట్టే కదా. నిజంగా 100% మనం ఫెయిత్ ఉంచితే ఏమవుతుంది, డెఫినెట్లీ దాన్ని పొందుకుంటాంగా. ఇతరులకు చెప్తామా, నేను అప్పులు పాలైపోయాను, నా లైఫ్ మారలేదు అని చెప్పి చెప్తామా? చెప్పం. నేను ప్రార్థన చేసా, దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా కదా. ఎవరైనా వచ్చి నీ లైఫ్లో ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అంటే మనం అప్పుడు ఏమంటాం, లేదు నాకు ఈ కొద్ది రోజులే ఈ శ్రమలు, నన్ను త్వరగా దేవుడు ఆశీర్వదిస్తాడు, లేవనెత్తబడతాను నేను అని చెప్పి చెప్తాంగా. కానీ మనం ఏంటి, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆన్ ది నెక్స్ట్ మినిట్ ఏం చేస్తామంటే ఆమె అనగానే ఏం చేస్తాం, ఇలాగే నెగిటివ్గా మాట్లాడతాం. అందరికీ ఫోన్ చేసి, నాకు అబ్బో ఎన్ని సంవత్సరాల నుంచో నాకు క్యాన్సర్ ఉందంట, నేను చచ్చిపోతానంట, లేకపోతే నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది, నేను నా లైఫ్ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను చచ్చిపోతా అని చెప్పాక చెప్తా ఉంటారు. అలా చెప్తా ఉంటే ఇంకా మనమే మన నోటి వల్ల మనం పోగొట్టుకుంటాం. అది సెకండ్. అయితే మూడవది,
అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే ప్రార్థన చేయడం అంటే ఎప్పుడు చూసినా దేవా నాకు అది ఇవ్వు, లేకపోతే నాకు ఈ కార్ ఇవ్వు, ఈ ఫోన్ ఇవ్వు, లేకపోతే ఇల్లు ఇవ్వు, లేకపోతే ఈ బట్టలు ఇవ్వు అని చెప్పి అడుగుతానే అంటాం కదా. అప్పుడు మనం ఎంతసేపు ప్రార్థన చేసిన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎలా డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తాం కదా. ఏటీఎం దగ్గర బాగున్నా అని పలకరించడానికి వెళ్తారు ఏటీఎం దగ్గరికి. పోనీ ఏంటి ఇంక దేనికైనా దానికి బట్టలు కొనడానికి కానీ ఎలా ఉన్నావు ఏంటి ఫుడ్ పెడతారు, ఏటీఎం పెట్టరు కదా. డబ్బులు కావాలంటేనే వెళ్ళి డ్రా చేసుకోవడానికి ఏటీఎం దగ్గరికి వెళ్తారు. దేవుని దగ్గరకు కూడా చాలా మంది అలాగే వస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు సహాయం చేయని చెప్పి అడగడానికి వస్తారు. అప్పుడు జవాబు వస్తుందా? ఎలా ప్రార్థన చేయాలి అసలు? ప్రే అంటే ఏంటి? PRAY, దానికి డెఫినేషన్కి మీనింగ్ ఉంది. ఆ విధంగా కనుక మనం ప్రార్థన చేస్తే డెఫినెట్లీ మనం వాటన్నిటిని మన జీవితంలో కూడా దేవుడి యందు ఆస్వాదించబడతాం. ఎలా ప్రార్థన చేయాలన్నది కూడా దాంట్లోనే ఉంది. ఏంటో చూద్దాం. ప్రేలో ఫస్ట్ లెటర్ ఏంటి? P కదా. Pకి ఏంటంటే ప్రైజ్. ఫస్ట్ దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలంట. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మొదట ఏం చేస్తాం? మనం ప్రార్థన చేయగానే మామూలుగా ఏం చేస్తాం? దేవా ప్రార్థన చేయగానే మహాపరిశుద్ధుడా నాకు ఇది కావాలయ్యా, నువ్వు గొప్ప దేవుడు కదా, నా జీవితంలో ఈ కార్యం చేయ అని చెప్పి అడుగుతాం కదా. స్టార్టింగ్ అదే చేస్తాం. కానీ మనం ఏం చేయాలి ఫస్ట్? సరే మీరు రోజుట్లో ఒక 20 minutes పెట్టుకోండి ప్రార్థనకి. మేము చాలా బిజీ, కాలేజ్కి వెళ్తాం, ఇంకా అసలు బిజీ, మేము ఫోన్లు చూసే అంత బిజీ, అసలు ఫోన్ కూడా చూడలేము మేము, గంట కూడా ఫోన్ చూడడం, అంత బిజీగా ఉంటాం అన్న వారైతే 20 నిమిషాలు రోజు ప్రార్థన చేయండి. లేదు మేము ఫోన్స్ గంటలు చూస్తాము, కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఖాళీ ఉంది అనుకుంటే ఒక గంటన్నా మనం రోజు దేవుళ్ళ గడపాలా లేదా? మనం ఫోన్స్లో గంటలు గడుపుతాము, ఫ్రెండ్స్తో గంటలు మాట్లాడతాం, బయటకు గంటలు వెళ్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా కొంచెం సేపు దేవునితో గడుపుతాం, కొంచెం సేపు దేవుడితో మాట్లాడతాం. ప్రార్థన అనగానే మనము దేవునితో మాట్లాడేది కదా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. అయితే P అంటే ఏంటి అని చెప్పా? ప్రైజ్ అని చెప్పా. ప్రార్థనకి కూర్చోగానే అంటే ప్రైజ్ అంటే ఏంటి? దేవుని ఎలా స్తుతించాలంటే పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు. ప్రార్థనలో కూడా మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్వితీయుడా, మహోన్నతుడా, ఈ చాలా వర్డ్స్ ఉన్నాయి కదా బైబిల్లో. ఒక నాన్ స్టాప్ మీకు వచ్చిన వర్డ్స్ అన్నిటిని కూడా దేవా నువ్వు గొప్ప దేవుడివి కదా. ఇంకా మీకు వర్డ్స్ తెలియలేదు అనుకోండి, బైబిల్ చదివితే ఆటోమేటిక్గా మనకి వర్డ్స్ వస్తాయి. లేదు తెలియలేదు అనుకోండి, స్తుతుల బుక్ ఉంటుందిగా, తెలుసా ఎవరికి? 1000 స్తుతుల బుక్. ఆ బుక్ ఓపెన్ చేసి చదివినా దాంట్లో చాలా స్తుతులు ఉంటాయి. అలా అన్నా మనం దేవుని స్తుతించవచ్చు. ఆ బుక్ రోజు చదువుతా ఉంటే అన్ని 1000 స్తుతులు మనకు గుర్తుండకపోయినా ఒక 20-30 అయినా గుర్తుంటాయిగా. అలా ఫస్ట్ మనం దేవుని స్తుతించాలి. ఇంకొకటి, మాకు అంతసేపు ఆ వర్డ్స్ పెట్టి స్తుతించలేము అంటే అలాగ స్తుతించిన తర్వాత ఏ విధంగా స్తుతించాలి తెలుసా? ఇప్పుడు వరకు మనం సజీవంగా బ్రతికి ఉన్నామంటే దేవుని వల్లేగా. ఎంతమంది చచ్చిపోతున్నారు. మనకి లైఫ్లో ఇప్పటి వరకు దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి దేవునికి మనం స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ప్రైజ్ చేయాలి. దేవా మీ లైఫ్లో దేవుడు నా లైఫ్లో అసలు ఒక్క కార్యం కూడా చేయలేదంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నా లైఫ్లో దేవుడు ఒక్క థింగ్ కూడా ఒకటి కూడా చేయలేదు. నా లైఫ్లో చేశాడు కొన్ని, దేవుడు నేను అడగగానే కొన్ని చేశాడు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ చేశాడు కదా దేవుడు, ఖచ్చితంగా మన అందరికీ చేస్తాడు. అయితే ఆ చేసినవన్నీ గుర్తున్నాయా? అన్నీ గుర్తున్నాయా? కొన్ని గుర్తున్నాయిగా. ఆ కొన్ని గుర్తున్నాయి అన్నిటికీ దేవుని స్తుతించండి. దేవా నాకు ఇంత మంచి బట్టలు ఇచ్చావు, వాహనాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు, నాకు మంచి బైక్ ఇచ్చావు, లేకపోతే నాకు మంచి ఫోన్ ఇచ్చావు. ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బైబిల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బైబిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు, నాకు ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతించాలి. ఫస్ట్ ఏంటి? ప్రైజ్. దేవుని ఫస్ట్ ఆయన గొప్ప దేవుడు కాబట్టి స్తుతించాలి. రెండవది ఏంటి? మనకు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. రెండవది ఏంటి? ప్రేలో రెండో లెటర్ ఏంటి? ఆర్ అంటే రిపెంట్ అవ్వాలి. కొంతమందికి తెలిసిన మనం ఏం చేయం? పాటించాం కదా. అన్నీ తెలుసు కానీ కొన్ని పాటించాం, కొన్ని కాదు. దాదాపు మన క్రైస్తవులు ఏంటంటే వాక్యం చదువుతాం కానీ దాన్ని పాటించాం. రిపెంట్ అవ్వాలి. రిపెంట్ అంటే ఏంటి? అక్నాలెడ్జ్ అండ్ కన్ఫెస్ ఎనీ సెన్స్ యూ హ్యావ్ కమిటెడ్. అంటే మనం ఏమైతే ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడో ఒకసారి పడిపోతాంగా, అసలు నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానంటే కరెక్ట్ అవుతుందా? ఏదో ఒక అబద్ధం అన్నా ఆడుతాంగా రోజుట్లో, ఎక్కడో ఒకసారి పడిపోతాంగా. కానీ మనం కనుక రిపెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రిపెంట్ అవ్వలేదు అనుకోండి, పాపం చేసింది రిపెంట్ అవ్వలేదు అనుకోండి, అదే ఒక అడ్డుగోడగా మారిపోయి మనం ఇప్పుడు దేవుడు వస్తే మనం పరలోకానికి వెళ్ళకుండా అదే ఒక అడ్డుబండగా నిలవచ్చు.
యుగ యుగాలు నరకంలో కాళ్ళం కంటే ఎప్పటికప్పుడు రిపెంట్ అవటం బెటర్ కాదా? అంటే నేను మళ్ళీ రిపెంట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అదే పాపం రిపీట్ చేయమని చెప్పట్లా. రిపెంట్ అయ్యి దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ చాలా కష్టం అంటే మనం ట్రై చేయాలి, దేవుణ్ణి అడగాలి. అలా అలా రిపెంట్ అవుతా ఖచ్చితంగా రిపెంట్ అవ్వాలి. చాలా మంది అనుకుంటారు, నేను ఆ పాపాన్ని ఇంక విడిచిపెట్టేసాగా, రిపెంట్ అవ్వకపోతే ఏమైందిలే, నేను విడిచిపెట్టేసాగా అనుకుంటారు. మనం ఆ పాపాన్ని విడిచిపెట్టేసినా రిపెంట్ ఖచ్చితంగా అవ్వాలి. అంటే ఏంటి రిపెంట్ అంటే ఏంటి? పశ్చాత్తాపడాలి. ఖచ్చితంగా పడాలి. నేను ఆ పాపాన్ని విడిచిపెట్టేసాక దేవుడు నన్ను క్షమించేసాడు, నేను పరలోకం వెళ్ళిపోతా అనుకోకూడదు. ఖచ్చితంగా దేవా నన్ను క్షమించి, నేను ఈ పాపం చేశా, ఈ అబద్ధం ఆడా, ఈ మోసం చేశా, లేకపోతే ఇలా తప్పు దృష్టితో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసా అని చెప్పి మనము రిపెంట్ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏ రోజుకి ఆ రోజు అవ్వాలి. డైలీ మనం రిపెంట్ అవ్వాలి. అప్పుడే మరలా మనము రిపెంట్ అయ్యి మరలా దాన్ని విడిచిపడడానికి కూడా మనం ప్రయత్నించాలి. అయితే ప్రేయర్లో థర్డ్ లెటర్ ఏంటంటే ఏ అంటే ఏంటి? ఆస్క్ అన్నమాట. ఇప్పుడు మనం దేవుని అడగాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్పా? దేవుని స్తుతించమని చెప్పా. రెండవది ఏంటి? రిపెంట్ అవ్వాలి. అంటే పశ్చాత్తాపడాలి. మనం చేసిన వాటి అన్నిటి గురించి దేవుని పశ్చాత్తాపడాలి. మూడోది ఏంటంటే ఆస్క్. ఇప్పుడు అడగాలి. మీకు ఏదైతే ఉందో ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ అండ్ పిటిషన్స్ టు గాడ్. ఇప్పుడు చెప్పచ్చు, దేవా నాకు ఇది సహాయం చేయా, లేకపోతే నాకు ఇది ఇవ్వయా. దేవుని మనం అడగచ్చు. నాకు ఒక మంచి డ్రెస్ కావాలి, మంచి ఫోన్ కావాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానయ్యా, నువ్వు నాకు సహాయము చేయని చెప్పి మనం అడగచ్చు. దేవుడు ఏమి మనం పేదరికంలో ఉండాలని కోరుకుంటాడు ఆయన? నో కదా. ఆయన రాజులకు రాజుగా, ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటుంది. ఈ ప్రపంచంలో వరల్డ్స్ ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ కంటే ఆయన అధికంగా ఉంటాడా లేదా? ఆయన ఇంకా రిచ్ కదా, దేవుడే రిచ్ కదా. మరి ఆయన బిడ్డల మీద మనం ఇంకా రిచ్గా ఉండాలని కోరుకుంటాడుగా. కాబట్టి మనం ఇప్పుడు అడగచ్చు, దేవుని స్తుతించాలి, తర్వాత రిపెంట్ అవ్వాలి, ఆ తర్వాత మనం దేవుని అడగాలి. అప్పుడు మనం అడిగినవి కూడా వెంటనే పొందుకుంటాం అన్నమాట. చాలా మంది ఏంటంటే థర్డ్ చేయాల్సిన పని ఏం చేస్తారు? ఫస్ట్ చేస్తారు. అది ఒక్కటే చేస్తారు. ఇంకా సెకండ్ స్టెప్ ఏమైనా ఉండిద్దా? దేవుని అడగటం, ఆమెనని చెప్పడం, ఏ స్నామంలో అడిచినాను తండ్రి ఆమె. అది కాదు. మనం ఇలా లాస్ట్లో మనం దేవుని అడగాలి. దేవా నాకు ఇది సహాయము చేయని చెప్పి అడగాలి. కేవలం మన గురించేనా? ఫస్ట్ ఎవరి గురించి అడగాలి? మీకు ఎవరైనా వచ్చి నా కోసం ప్రార్థన చేయమని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారుగా. అట్లీస్ట్ వారానికి ఒకసారి ఆదివారం ఉన్న చర్చ్లో చెప్తారుగా కొంతమందికి రోజే చెప్తారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పొచ్చు, నా కోసం ప్రార్థన చేయవా అని. వారి కోసం మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం మనం ఫస్ట్ ప్రార్థన చేస్తే ఈజీగా. అబ్రహాము దేవుని దగ్గర భయపడుతూ ఒక గుర్తుందా అది? 50 మంది ఆ పట్టణంలో ఉంటే నువ్వు ఆ పట్టణం నశించిపోకుండా కాపాడుతావా అని అడుగుతాడు. 50 మంది నుంచి ఎక్కడి దాకా వస్తాడు? 10 మంది దాకా వస్తాడు. అప్పుడు ఎవరి కోసం అడుగుతున్నాడు? అబ్రహాం కోసం అడుగుతున్నాడా? అబ్రహాం కుటుంబం కోసమా? కాదు. ఎవరి కోసం? లోతు కోసం. అంటే ఏంటి? తన చుట్టాలు, అంతే కదా, రిలేటివ్ కోసం అడుగుతున్నాడు. మరి మనం మన రిలేటివ్స్ కోసం ప్రేయర్ చేస్తున్నామా? దేవుడు మనం ఎప్పుడైతే ఇతరుల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం అడగక్కర్లా. కొన్ని దేవుడే తీర్చేస్తాడు. మన అవసరతలు అన్నీ తెలుసుగా. మన పేరెంట్స్కి మనం చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతుంటే మనం అడగకపోయినా వాళ్ళు బట్టలు కొనిపెడతారు లేదా? వాళ్ళకి తెలుస్తుంది కదా, బట్టలు చిరిగిపోయాయి, మంచి బట్టలు కొనాలి అని చెప్పి అనుకుంటారు లేదా? దేవుడికి కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాకపోతే మనం ఫస్ట్ ఏం అడగాలంటే ఇతరుల గురించి ప్రార్థించాలి, తర్వాత మన అవసరతలు అడగాలి. లాస్ట్ది పాయింట్ ఏంటి? వై కదా. ప్రేలో వై కదా. వై అంటే ఈల్డ్, అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనము దేవుని దగ్గర మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ చిత్తం కాకపోతే నా జీవితంలో ఏది కూడా జరిగించుకో. ఇప్పుడు మనము ఏదైనా కొన్ని ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఒక జాబ్ చిన్నప్పటి నుంచి అదే గోల్గా పెట్టుకొని చదువుతున్నారు, దానికోసం కష్టపడుతున్నారు. అది వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకొక ఆఫర్ లెటర్ కూడా వచ్చింది ఇంకొక కంపెనీ నుంచి. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాల. దేవుని నీ చిత్తం ఏంటి అని చెప్పి దేవుని అడగగలుగుతున్నామా మనం? కొంతమంది అడుగుతున్నాను కానీ దేవుడు స్వరం నాకు వినిపించట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అంటారు. ఎందుకు మాట్లాడు? దేవుడు అందరితో మాట్లాడతాడుగా. కొంతమందికే డ్రీమ్స్ ఇస్తాడా? కొంతమందితోనే మాట్లాడతాడా? అందరికీ డ్రీమ్స్ ఇస్తాడు, అందరితో మాట్లాడతాడు, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడు. మరి మనం ఎప్పుడైతే ఆయన చిత్తానికి ఎందుకు అందరితో మాట్లాడట్లేదు అని మీరు అనుకుంటున్నామంటే మనం ఆయన చిత్తానికి లోబడట్లేదు. మనం ఎప్పుడైతే దేవా ఇంక నా జీవితం, నేను ఆలోచించే ప్రతి ఆలోచన కూడా నీ చిత్తానికి, నా బాడీ, నా ఆత్మ, నా మైండ్ అన్నీ కూడా, నా దేహం కూడా నీకు అర్పిస్తున్నా, నీ చిత్తానుసారంగా నాకు జరిగించు నా జీవితాన్ని. ఎప్పుడైతే మనల్ని మనము దేవుని ఎందుకు సబ్మిట్ చేసుకుంటామో, దేవా ఇక నీకే అని చెప్పి మనం ఆయనకి అంగీకరిస్తామో, ఇచ్చేస్తాము, అర్పిస్తాము, అప్పుడు దేవుని వాయిస్ మనం క్లియర్గా వినగలుగుతాం.
అప్పుడు ఆయన వాయిస్ వింటాం. వాక్యం ద్వారా కూడా మనం అప్పుడు దాకా వినిపించదు. అప్పుడు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనకు తెలీదు. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో మన బాడీని, మన సోల్‌ని, మన మైండ్ అంతా కూడా దేవుని దగ్గర అర్పిస్తామో అప్పుడు మనం క్లారిటీగా ఈజీగా దేవుని వాయిస్ వినగలుగుతాం. డ్రీమ్స్ వస్తాయి, విజన్స్ వస్తాయి. మనం దేవుని స్వరాన్ని కూడా వింటా ఉంటాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? 4 పాయింట్స్ చెప్పా. ఫస్ట్ ఏంటి? ప్రైజ్ చేయాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈల్డ్ అంటే సబ్మిట్ చేయాలి. మనల్ని మనం దేవా నీ చిత్తానికి ఇప్పుడు చెప్దామా? మనం అందరం లేచి దేవా నీ చిత్తమే మేము చేస్తామయ్యా, నీ చిత్తం కాకపోతే మా జీవితాలు ఏది కూడా వస్తాయా అని చెప్పి సబ్మిట్ చేసుకుందామా? మా పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలయ్యా. దేవా మేమందరము కూడా ప్రభా అయ్యా ఇక్కడ ఉన్న మేమందరం మా అందరి జీవితాలను కూడా ప్రభా నీకు అర్పిస్తామయ్యా. అయ్యా ఇక నుంచి మా జీవితాల్లో ప్రతిదీ నీ చిత్తానుసారంగా మేము నడుచుకోవాలి అయ్యా. ఇప్పటి వరకు మేము ప్రార్థన చేసే ప్రార్థనలో ప్రతిదీ కూడా ఎప్పుడు మాకు కావాల్సిన మేము అడిగే వారంగానే ఉన్నామేమో అయ్యా. నిన్ను స్తుతించే వారంగా, రిపెంట్ అయ్యే వారంగా మేము లేమేమో. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నిన్ను స్తుతించి అయ్యా మేము చేసిన పాపాలు మేము ఒప్పుకొని పశ్చాత్తాపడే ప్రతి వారంగా మమ్మల్ని మీరు మార్చండి అయ్యా. మీరు తోడుగుండండి. ఈ క్షణం నుంచి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి. అవి విన్న వాక్యాన్ని దృష్టి ఎక్కడ కూడా ఎత్తుకొని పోకుండా మీరు తోడుగుండండి అయ్యా. వీడియోలో వింటున్న వారందరికీ కూడా మీరు దీవించండి అయ్యా. వారికి కూడా ప్రభా అయ్యా ఇంకా ఎవరైనా వారిలో కూడా ప్రభా అయ్యా నీ చిత్తానికి వారి దేహాన్ని, వారి ఆత్మను నీకు అర్పించిన వారు ఎవరైనా ఉంటే అయ్యా వారు నీ చిత్తానికి లోబడే వారుగా మీరు మార్చండి. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.